మేము 5గురం వచ్చాము. ఒకటి బీజంతో లోపల చచ్చిపోయింది అన్న. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఒక హీరో అయితే సుజిత్ తమన్ ఇద్దరు హీరోలు వాళ్ళిద్దరు. చాలా అంటే చాలా బాగా చేశాడు. చాలా సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఏం లేవు. నడవడం, వెనకాల బీజిఎం, కారు, జస్ట్ వాకుంటే చాలు. ఊచకోత ఈ రికార్డ్ బద్దలు కొట్టాలంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ రావాలి. మళ్ళీ పవన్ కళ్యాణ్ రావాలి. OG2 తో కొట్టాలి అంతేనా. డే 1 రికార్డ్స్ మావే అన్న. 100 కోట్లు కాదు 120, 120 CR తో ఓపెన్ చేస్తుండు మావాడు. ఇవాళ సాయంత్రం మాట్లాడదాం ఏమున్నా కానీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరు కొట్టేశారు. తమన్ గారు మేసం తిప్పినప్పుడు కొంచెం ఓవర్ అయింది అనుకున్నాను, కానీ నిజంగా సినిమాలో అంత కంటెంట్ ఉంది కాబట్టి ఆయన అంత ధైర్యంగా మేసం తిప్పుతాను ఇదే నా రివ్యూ అని ఛాలెంజ్ చేశారు. తమన్ గారికి ఒక దండం పెట్టొచ్చు. సినిమా సూపర్ ఉంది. అలాగే సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ గాని ఆయన హీరోని ఎలా చూసుకోవాలనుకున్నారో, ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో ఆ విధంగా టేకింగ్ తీశారు. స్క్రీన్ ప్లే గానీ, దర్శకత్వం గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఎలివేషన్ షాట్స్ గానీ చాలా బాగుంది. కొంతమంది అడుగుతున్నారు సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో నరేషన్ ఉందని. సినిమా అర్థం కావాలి కాబట్టి అది నరేషన్ అనేది కొంచెం స్లోగా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి ఇంటర్వెల్ సీన్ ఒక హై రేంజ్ గూస్ బంప్స్ వస్తాయి. అలాగే సినిమా ఎండ్ పార్ట్ 2 కూడా ఉంది, OG2. అది ఇంకా పుష్పలో ర్యాంపేజ్ ఎలాగో ఓజీలో పార్ట్ 2 అలా ఉంటది. ఒకటే పాటు మొత్తం రికార్డ్ బ్రేక్ చేసింది. మామూలే సినిమా మాత్రం. తమనన్న సునీత్ అన్న వాళ్ళకి దండం పెట్టాలి. సినిమా మాత్రం వేరే లెవెల్. చాలా బాగుంది. ఇట్స్ పవన్ కళ్యాణ్ మూవీ అండి. నో కామెంట్స్. చూడాలి అంతే, ఎంజాయ్ చేయాలి. పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్ అండి. నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. తమనన్న సునీత్ అన్న అది వేరే లెవెల్. వాళ్ళు కొట్టిన బీజిఎం. యా 20 years పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. చంపేసేస్తాం. నో కంపారిజన్ అండి. నో కంపారిజన్. అందించినటువంటి సుజిత్ కి, అదేవిధంగా టీవీ దానయ్య గారికి ప్రజంగా చెప్పాలంటే తమన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లోనే బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సుజిత్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఫ్రేమ్ చెప్పాలంటే కళ్యాణ్ గారిని ఎవరు కూడా, ఏ డైరెక్టర్ కూడా ఇప్పటి వరకు చూపించలేదు ఇంత మాస్ గా. పవన్ కళ్యాణ్ గారు క్లాస్ హీరో అనుకున్నారు చాలా మంది. ఈ రోజు మాస్ ఊచకోత చూపించారు. సుజిత్ కి, అదేవిధంగా తమన్కి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జీవితాంతం రుణపడి ఉంటారు. గుడి కట్టేస్తారు ఖచ్చితంగా. ఇంత మంచి సినిమా అందించినటువంటి టీవీ దానయ్య గారికి, కళ్యాణ్ గారి అభిమానుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరీవన్. కదా ఓజీ మూవీ గురించి చెప్పాలంటే ఊచకోత, వరల్డ్ రికార్డ్, మిరాకిల్, గూస్ బంప్స్, ఏం చెప్పినా తక్కువనే. మరి ఆల్రెడీ గాంధీ గారికి గుడి కట్టించారు. అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు గుడి కట్టిస్తాం. ఈ సినిమా చూపించే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం సేవ చేస్తున్నారు. అదే విధంగా పబ్లిక్ మా కోసం, ఆడియన్స్ కోసం కూడా ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమాలో మాత్రం అయితే ఫైట్స్, ఎలివేషన్స్, లుకింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఒకప్పుడు తమ్ముడు మూవీ, ఖుషి మూవీ అలాంటి సినిమాలు ఎలా ఇట్టు కొట్టాయో అంతకు మించి ఇట్టు కొడుతుంది. ఎవరైనా ఈ సినిమా బాగలేదంటే మాత్రం అయితే వాళ్ళ ఇంటికి వచ్చి కొడతారు పబ్లిక్, మన ఆడియన్స్ అండ్ మన ఫ్యాన్స్ మొత్తం రచ్చ రమ్మోలా ఉంది. ఇక్కడ చూడండి, మొత్తం అడావిడి. మొత్తం ఈ రోజు పండగే పండగ. దసరా పండగ, సంక్రాంతి పండగ, అన్ని పండుగలు ఇక్కడే ఉన్నాయి. చూడండి, ఈ సినిమాలో మాత్రం అయితే అందరూ ఓల్డ్ విలన్స్ ఉన్నారు, ఓల్డ్ యాక్టర్స్ ఉన్నారు. మన ఇమ్రాన్ హాష్మి గారు విలన్ రోల్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగుంది. అందరూ యాక్టింగ్ చాలా బాగుంది. ఇందులో హీరోయిన్ ఫస్ట్ హాఫ్ లో సరిపోతుంది. సెకండ్ హాఫ్ లో పార్ట్ 2 దగ్గర క్లైమాక్స్ ఉంటుంది చూడు, అబ్బా వేరే లెవెల్, గూస్ బంప్స్. చెప్పండి దేవుడా, కమాన్. ఆ లెవెల్ వేరే. ఒకటే విషయం, స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ వస్తుంటే అన్ని సినిమాలు గుర్తొచ్చాయి. ఆ రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు కెరీర్ లో ఇలాంటి సినిమా రాదు. డైరెక్టర్ సుజిత్ ఇలాంటి సినిమా మళ్ళీ తీరాడు. చాలా బాగుంది. లాస్ట్ పార్ట్ 2 ఇంటి ఇచ్చాడు. పార్ట్ 2 ఇంట్లో ఇద్దరు కలవబోతారు. ఒక పెద్ద స్టార్ ఇద్దరు కూడా థియేటర్ తగలడిపోతే అప్పుడు అనా ఈ రోజు కష్టంగా 200 కోట్లు కొడితే ఓవరాల్ గా 900 నుంచి 1000 కోట్లతో కలెక్ట్ చేసేస్తుంది. ఈ 4 రోజుల్లోనే సక్సెస్ సినిమా అంతా. ఎలివేషనే సినిమా అంతా, ఎలివేషనే, ఇంకేం లేదు. ఓజీ లేదు, పీజీ లేదు, కేజీ లేదు, పీజీ లేదు, అంత ఓజే. తమన్ ఒకటే విషయంలో తమన్ కోసం ఇప్పటిదాకా నందమూరి తమన్ అన్నారు. లేదు, కొణిదెల తమన్లో కూడా జాయిన్ అయిపోవడం మరొకటి. బాగుందండి సినిమా. అందరు ఫ్యాన్స్ కి అయితే పండగ.
సినిమా అంతా పవర్ స్టార్, వన్ మ్యాన్ షో.